కొంతకాలంగా అనేక తర్జన భర్జనాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ఖరారయ్యారు. మొన్నటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి స్థానంలో మహేష్ గౌడ్ నియమితులయ్యారు. పీసీసీ చీఫ్ ఖరారులో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ 3 ఏళ్లుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నారు. మహేష్ గౌడ్ సమర్థకు పరీక్ష పెడుతూ ఆయనకు ఏఐసీసీ బిగ్ టాస్క్ ఉంచింది. ఇప్పుడు మహేష్ గౌడ్ కు ఈ టాస్క్ అసలైన సవాల్గా మారనుంది. విద్యార్థి సంఘ నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించి పీసీసీ చీఫ్ వరకు మహేష్ గౌడ్ చేరుకున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం జరిగిన సమయం నుంచి మహేష్ గౌడ్ క్రియాశీలకమయ్యారు. పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన మహేష్ గౌడ్ కు రేవంత్ కు బలమైన మద్దతుదారుగా వ్యవహరించారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కు పీసీసీ చీఫ్ పదవి రావడంతో రేవంత్ కీలక భూమిక పోషించారు. అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చిన తర్వాత సీఎం గా రేవంత్ కు సహకారం, సమన్వయంతో వ్యవహరించే నేతగా చివరకు మహేష్ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు సవాల్గా మారుతోంది. రుణమాఫీ పైన ప్రతిపక్షాలు సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. బీజేపీ సైతం తెలంగాణలో పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేసింది. ఈ సమయంలో పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ కు ఏఐసీసీ బిగ్ టాస్క్ అప్పగించింది. మిషన్ 2028 లక్ష్యంగా ప్రతి అడుగు ఉండాలని స్పష్టం చేస్తుంది. రేవంత్ తో కలిసి పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయమే ప్రస్తుతం మహేష్ కు అసలైన సవాల్గా కనిపిస్తోంది. కాంగ్రెస్ లో కీలక పదవుల్లో పనిచేసిన సీనియర్లు ఉన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ చేయాల్సి ఉంది. పార్టీ నేతలు ప్రభుత్వంలో ప్రాధాన్యత కోసం ప్రయత్నిస్తున్నారు. రేవంత్ తో మహేష్ కు సమన్వయంలో సమస్యలుండే అవకాశం లేదు. కానీ పీసీసీ చీఫ్ గా పార్టీలోని సీనియర్లను ఏకతాటిపైన తీసుకురావడం మహేష్ సమర్థతకు అగ్ని పరీక్షగా నిలవనుంది. హామీల అమలు, పార్టీ ప్రభుత్వం మధ్య గ్యాప్ లేకుండా సమన్వయం చేసుకుంటూ క్యాడర్ను 2028 ఎన్నికలకు సమాయత్తం చేయడమే ఇప్పుడు మహేష్ గౌడ్ కు సవాల్గా మారనుంది. మరి ఏఐసీసీ ఇచ్చిన టాస్క్ ని మహేష్ కుమార్ గౌడ్ ఏ మేరకు సక్సెస్ చేయగలడో కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.